ఈ సంవత్సరం బడ్జెట్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం స్పష్టంగా ముందుకు దూసుకెళ్తోంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం. ప్రభుత్వం ఈసారి 12 లక్షల కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించింది. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, నగరాభివృద్ధి, లాజిస్టిక్స్, దేశ నిర్మాణానికి అవసరమైన ప్రతి రంగంలో భారీ ఖర్చు. అంటే వచ్చే కొన్ని సంవత్సరాలు ఇన్ఫ్రా కంపెనీలకు బంగారు కాలం అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఇన్ఫ్రా సెక్టర్ ఎందుకు వేగంగా పెరుగుతోంది, ఏ ఉపరంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఏ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది, మరియు ఎలాంటి రిస్కులు ఉన్నాయి అన్నీ స్పష్టంగా చూద్దాం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే. ఇది కొనుగోలు లేదా విక్రయ సూచన కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రమాదాలు ఉంటాయి. పెట్టుబడి చేసే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి లేదా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. బడ్జెట్ ఎఫెక్ట్. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం అభివృద్ధి పనులకు భారీ నిధులు కేటాయించింది. ఈ డబ్బుతో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, రైల్వే కారిడార్లు, నగర పునర్వికాస ప్రాజెక్టులు, లాజిస్టిక్స్ పార్కులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యం. ఇలా భారీగా ఖర్చు పెరిగితే ఈపీసీ, కన్స్ట్రక్షన్, పీఎంసీ కంపెనీలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తాయి. ఆర్డర్లు పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగితే షేర్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రా గ్రోత్ డ్రైవర్స్. 1. గవర్నమెంట్ స్పెండింగ్. ప్రభుత్వం నిరంతరంగా ఖర్చు పెడుతోంది. ఇది దీర్ఘకాలిక వృద్ధికి ప్రధాన బలం. 2. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్స్. చాలా ఇన్ఫ్రా కంపెనీలకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు పని ముందుగానే బుక్ అయి ఉంది. ఇది ఫ్యూచర్ ఇన్కమ్ కి స్పష్టత ఇస్తుంది. 3. అర్బన్ డెవలప్మెంట్. పట్టణాల్లో హౌసింగ్, డ్రైనేజ్, నీటి సరఫరా, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటి ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయి. 4. లాజిస్టిక్స్ రైల్వేస్. భారతదేశంలో సరుకు రవాణా పెరుగుతోంది. దీంతో రైల్వే కారిడార్లు, కంటైనర్ టెర్మినల్స్, పోర్టులు పెద్ద అవకాశాలు అందిస్తున్నాయి. ఇన్ఫ్రా సబ్సెక్టర్స్ అండ్ కీ స్టాక్స్. రీడెవలప్మెంట్. పీఎంసీ. ప్రభుత్వ భవనాల పునరాభివృద్ధి మరియు నిర్మాణం, ఎన్బీసీసీకి మంచి అవకాశం ఉంది. లార్జ్ ఈపీసీ అండ్ మెగా ప్రాజెక్ట్స్. భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్త పనులు, లాసన్ అండ్ టోబ్రోకే అని ప్రాజెక్టులు. రోడ్స్ అండ్ హైవేస్. హైవేలు, టోల్ రోడ్లు, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, కెనాల్ కన్స్ట్రక్షన్స్, ఎన్సీసీ వంటి సంస్థలు బాగా లబ్ధి పొందాయి. లాజిస్టిక్స్ అండ్ రైల్ కంటైనర్స్. రవాణా మరియు కంటైనర్ సేవలు మార్కెట్లో అగ్రగామిగా ఉన్న కాన్కోర్ సంస్థకే అదృష్టం వరించింది. ఫైనాన్షియల్ రియాలిటీ చెక్. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్రా రంగం అంటే మార్జిన్లు తక్కువగా ఉండొచ్చు, పనులు ఆలస్యం కావచ్చు, ఖర్చులు పెరగవచ్చు. అందుకే ప్రతి స్టాక్ వెంటనే మల్టీబ్యాగర్ అవుతుందని భావించడం సరైంది కాదు. ఎగ్జిక్యూషన్ బాగా చేసే కంపెనీలు మాత్రమే నిజమైన లాభం ఇస్తాయి. వచ్చే 3-5 సంవత్సరాల్లో భారీ ప్రభుత్వ ఖర్చు కొనసాగుతుంది. ప్రాజెక్టులు పెరుగుతాయి. ఆర్డర్ బుక్స్ బలంగా ఉంటాయి. స్థిరమైన వృద్ధి కనిపించే అవకాశం ఉంది. అందువల్ల ఇన్ఫ్రా రంగం ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ థీమ్. సరైన కంపెనీలు ఎంచుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం దేశాభివృద్ధితో పాటు మన పెట్టుబడులకు వృద్ధి ఇచ్చే శక్తి కలిగి ఉంది. బలమైన ఆర్డర్లు, తక్కువ అప్పులు, మంచి నిర్వహణ ఇవి ఉన్న కంపెనీలను ఎంచుకుంటే ఈ రంగం వచ్చే సంవత్సరాల్లో స్థిరమైన సంపద సృష్టించే అవకాశం ఉంది. మార్కెట్లో ప్రతిరోజు అవకాశాలు మారుతుంటాయి. కానీ సరైన సమాచారం ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోగలం. స్టాక్ మార్కెట్ విస్పరర్స్ లో మేము ఇలాంటివే స్టాక్ విశ్లేషణలు, ఆర్డర్ అప్డేట్స్, బడ్జెట్ ప్రభావాలు, మార్కెట్ అవకాశాలు సులభంగా, స్పష్టంగా మీకు అందిస్తుంటాం. ఇలాంటి డీప్ విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తు ఆన్ చేయండి.